వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా చాపవరం భూ కబ్జా కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ ఎటకెళ్ళకి శ్రీకాకుళం కోర్టులో ఆయన లొంగిపోవడం అయింది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. సోమవారం అనూహ్యంగా న్యాయస్థానం ముందు హాజరవ్వడం, ఆ సందర్భంగా ఆయన సమర్పించినటువంటి ఆరోగ్య సంబంధిత పత్రాలని పరిశీలించినటువంటి కోర్టు వారు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి ఈ నెల 10వ తేదీన తప్పనిసరిగా కోర్టుగా హాజరు కావాలంటూ ఆర్డరీ ఇచ్చేశారు. అందరికీ తెలిసిందే, బతికొన్న మనిషిని చచ్చిపోయాడని చెప్పి డాక్యుమెంట్స్ బుట్టిచ్చి దాదాపు 4-5 కోట్ల విలువైనటువంటి భూమి కొట్టేశారు అనేది, తప్పుడు వారసత్వ రికార్డులు సృష్టించారు. దాంట్లో తమ్మినేని సీతారాంకి వాళ్ళ భార్య వాణి గారికి ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ అయితే ఇచ్చింది. కానీ చిరంజీవి నాగ్కి మాత్రం ఇవ్వడం కుదరదు, ఇందులో చాలా కీలకంగా ఉన్నటువంటిది అతనే అని చెప్పని కోర్టు బెయిల్ని కూడా తిరస్కరించింది. అప్పటి నుంచి ఆయన పరారీలోనే ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యంతర బెయిల్ రావడం అయ్యింది, ఇది క్లియర్. ఆ తర్వాత ఎన్నిసార్లు పెట్టినా కోర్టు బెయిల్ పిటిషన్ని కొట్టేసేయడం, ఇమీడియట్గా లొంగకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం, అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉండడం హైకోర్టు ఆదేశాల మేరతోటి. పోలీసులు అదుపులోకి తీసుకునే లోపే డైరెక్ట్గా వెళ్ళి శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయారు. ఆయన తరఫు న్యాయవాదులు ఇప్పుడు ఇక్కడ సమర్పించినటువంటి డాక్యుమెంట్సే మరి ఏమో దీంట్లో 50-50 ఛాన్సెస్ అండి. అనవసరంగా అలిగేషన్స్ చేయకూడదు, ఎందుకంటే అనారోగ్యానికి సంబంధించి అది ఎవరైనా కానీ, అంటే చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, బేసిక్గా తీవ్రమైనటువంటి అనారోగ్యం పోలీసులు అరెస్ట్ చేసే ముందే వస్తూ ఉంటుంది. అది ఇక్కడ తీసుకురావడం అనేది అప్రస్తుతం. బట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటిది తీవ్రమైనటువంటి గుండె సంబంధిత సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయట. ఆయనకి నిరంతరం వైద్య పర్యవేక్షణ అవసరంట. ఇది కోర్టు వారికి సమర్పించింది. అంటే ఇక్కడే వచ్చేటువంటిది, అంటే ఇక్కడ కోర్టు వారిని తప్పట్టట్లేదు, ఇంకోటి లేదు, పత్రాలు ఇవన్నీ కూడా పరిశీలించారు న్యాయస్థానం వారు. పరిశీలించి ఆ ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే బెయిల్ని మంజూరు చేయడం అయితే జరిగింది. ఇక్కడ శ్రీకాకుళంలో ముందుగా ప్రజలు అక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, అయ్యా మరి ఇతరత్ర నేరాల్లో పట్టుబడినటువంటి వాళ్ళకు కూడా ఇలాగే ఏమన్నా వైద్య సర్టిఫికెట్లు ఇవన్నీ ఇస్తే వాళ్ళకు కూడా బెయిల్ ఇప్పిస్తారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే పోలీసులు మరి నిజంగానే దీని మీద పూర్తిస్థాయి విచారణ చేశారా అని చెప్పి కూడా అంటున్నారు. రాజకీయంగా ఇక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం మీదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఇందులో కూటమి ప్రభుత్వాన్ని కూడా దీంట్లోకి తీసుకొచ్చి, అంటే ఏంటి గతంలో పనిచేశారు కాబట్టి సర్లే కక్ష సాధింపు అలాంటివి ఏం వద్దు, రెడ్ బుక్ ఇంకా తెరవలేదని లోకేష్ మొన్న అన్నారు కాబట్టి ఇక్కడ ఇలాంటిది ఏం లేదా, సామాన్యులు ఇంకెవరన్నా అయితే ఇదే రైతులో ఉంటుందా అని చెప్పి కూడా అంటున్నారు. ఒక పక్కన హైకోర్టే ముందస్తు బెయిల్ని నిరాకరించిన తర్వాత కూడా మరి ఆయన అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు, లేదంటే ఆయనకి కోర్టులో లొంగిపోయేటువంటి అవకాశం లభించేలాగా జాప్యం జరిగిందా అనేటువంటి విమర్శలు అటు బాధితులు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తూ వస్తున్నాయి. ఇంకోవైపు ఈ ఆరోపణల మీద పోలీసులు అయితే అధికారికంగా ఎక్కడ స్పందించలేదు. దర్యాప్తు అరెస్టు ప్రక్రియలో ఎలాంటి చర్యలు చేపట్టారో అన్న దాని మీద అయితే స్పష్టత రావాల్సింది. ఇదే దీంట్లో ట్విస్ట్ అనమాట. తీవ్రమైనటువంటి గుండె సంబంధిత జబ్బులు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయట. మరి ఎన్నికల ప్రచారానికి సంబంధించి అంత గుండె సంబంధితమైనటువంటి విషయమే ఉంటే అంత ఆవేశపూరితంగా వ్యాఖ్యానాలు చేయడాలు ఇవన్నీ ఎలా చేస్తాడు? మరి ఈ కబ్జా కార్యక్రమాలు ఈ 2 ఏళ్లలో వైద్యుల పర్యవేక్షణ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద కూడా చాలామంది పెదవిరుపే. అంతే, ఎంతైనా సామాన్యులం కదా, మనలాంటి వాళ్ళకి ఇలాంటి ఎలిజిబిలిటీలు ఉండవు. అంతైనా మాజీ స్పీకరు, చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆ కుటుంబం మీద అలా ఉంటాయి. ఎంతైనా ఒక మనిషిని చనిపోయాడు అని చెప్పి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినటువంటి వాళ్ళు వైద్యులతో ఆ మాత్రం ఇప్పించుకోలేరా అన్నటువంటి అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరక అని. మంచి ప్రభుత్వంలో అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.